జిల్లాలలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నల్గొండ నిజామాపై తిరగబడ్డ పోరుగడ్డ సాయుధ పోరాటానికి ఊపిర్లూదిన జిల్లా. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువగా. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట, తర్వాత కాంగ్రెస్ టీడీపీలకు అండగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు అండగా ఉంటుంది. స్వరాష్ట్రం సాధించుకుని 10 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఈ పోరుగడ్డ ఎవరికి అండగా నిలుస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాసనసభ ఎన్నికల సమరం ఉత్కంఠగా సాగుతోంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిపిఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి తదితరులు బరిలో నిలవడంతో ఈ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా భాజపా, బీఎస్పీ, సిపిఎం సైతం పలు చోట్ల పోటీనిస్తున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 12 నియోజకవర్గాలలో 9 గెలిచిన బీఆర్ఎస్ గెలిచింది. ఈసారి అదే జోరు కొనసాగించాలని శ్రమిస్తోంది. ప్రజలు తమకే పట్టం గడతారని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. ఇక్కడ 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు. మరోసారి ఆయనపైనే విజయానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో అసంతృప్తులతో ఇబ్బందులు ఉన్నాయి. అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ అసమ్మతి నేతలను బుజ్జగించి దారికి తెచ్చారు. చాడా కిషన్ రెడ్డి తదితరులు భూపాల్ గెలుపునకు కృషి చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వెంకటరెడ్డి తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిచారు. అయినా నల్లగొండపై పట్టు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్, సిపిఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పిల్లి రామరాజు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. నల్గొండ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా 2018లో ఇక్కడ ఓడిపోయి 2019లో ఎంపీగా భువనగిరి నుంచి ఎంపీగా గెలుపొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రిగా చేశాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి పోటీ చేస్తున్నాడు. బీజేపీ నుంచి మాదగోని శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపైన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్ పోటీ చేస్తున్నాడు. పిల్లి రామరాజు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, స్థానికుడు కూడా నల్గొండ పట్టణానికి సంబంధించిన వాడు కాబట్టి 40,000 ఓటు బ్యాంకు వరకు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు ఉన్నది కాబట్టి ఆయన ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో 2 సార్లు పోటీ చేసిన సింపతితోటి కంచెల భూపాలరెడ్డిని గెలిపించారు. అదేవిధంగా అప్పుడు కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుంటా ప్రధానంగా డెవలప్మెంట్ చేస్తానని చెప్పిన ఉద్దేశంలో మాత్రం 23,000 పైచులకు మెజార్టీతోనే ఆయన గెలిపించడం జరిగింది. ఆ తర్వాత నల్గొండ పట్టణానికి నిధులు వచ్చాయి, అభివృద్ధి కూడా జరిగింది. కాకపోతే ఆయనకున్న నోటి దురుసు వల్ల ఎవరైతే కేడర్ ఉన్నారో, ఉద్యమకాలం నుంచి ఉన్న కేడర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దూరమయ్యారు. ప్రస్తుతానికి నిన్నమన్న అంటే ఎలక్షన్ను సమీపించిన నేపథ్యంలో మాత్రం కీలక నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి మాత్రం మొదటి నుంచి కూడా సామాజిక కార్యక్రమాలతో జనాలలో బాగా ఉన్న నాయకుడు, ప్రజానాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇదే క్లాక్ టవర్ సెంటర్లో ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. అదేవిధంగా తనకున్న మంత్రి పదవిని కూడా రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఏకైక రాజీనామా చేసింది కాబట్టి ఈయన తెలంగాణ వెంకన్న కూడా అంటారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉందని భావిస్తున్నప్పటికీ కూడా మరోవైపు ఏదైతే రెబల్ అభ్యర్థిగా ఉన్న పిల్లి రామరాజు సింహ గుర్తుపైన పోటీ చేస్తున్నాడు. ఆయన వీళ్ళ గెలుపోటలను ప్రభావితం చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నది. అంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీ పార్టీ పోటీ చేస్తున్నప్పటికీ కూడా త్రిముఖ పోటీ మాత్రం గట్టిగా ఉన్నది. ఈ త్రిముఖ పోటీలో ఎక్కువ శాతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైపే ఉన్నారనేది మాత్రం కొంత సర్వే రిపోర్టు ఉన్నది. అదేవిధంగా ఎవరైతే మైనార్టీ ఓట్లు ఉన్నారో ఆ మైనార్టీ ఓట్లు గంపగుత్తగా బీఆర్ఎస్కు పడితేనేమో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ నేపథ్యంలో సెకండ్ ప్లేస్లో మాత్రం ఎవరైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారో ఆ తర్వాత సెకండ్ ప్లేస్కు మాత్రం పిల్లి రామరాజు యాదవ్ మాత్రం పోటీ పడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఇది నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన అప్డేటు. ఇక్కడ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి రామరెడ్డి దామోదర్ రెడ్డితో తలపడుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన మీదే గెలిచిన మంత్రి హ్యాట్రిక్ పై కన్నేశారు. సూర్యాపేటలో వైద్య కళాశాల ఏర్పాటు, కలెక్టరేటు, ఎస్పీ కార్యాలయం, మినీ ట్యాంక్మెంట్, మార్కెట్ యార్డుల నిర్మాణాలు, పట్టణ అభివృద్ధి, సుందరీకరణ వంటివి సానుకూల అంశాలుగా భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి తనకివే చివరి ఎన్నికలని చెబుతున్నారు. సానుభూతికిదో తోడు ప్రభుత్వ వ్యతిరేకత లభిస్తోంది
వినిపిస్తోందని భావిస్తున్నారు. కాంగ్రెస్ సంస్థాగత బలంగా ఉన్న పార్టీలో అసమ్మతి కొంత ప్రతికూలం కావచ్చు. అయితే మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 2014లో రెండో స్థానంలో నిలిచిన ఆయనకు ఓటు బ్యాంక్ గణనీయంగానే ఉంది. బీఎస్పీ అభ్యర్థి వి జానయ్య యాదవ్ బీసీ నినాదంతో ముందుకెళ్తున్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మాత్రం సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్గా తయారు చేసుకొని సూర్యాపేట నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాడు మంత్రి జగదీష్ రెడ్డి. అయితే ఆ అభివృద్ధితో పాటు ఆయన చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంతో సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గెలుపు ఖాయమనే మాట వినిపిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నుంచి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి బీఎస్పీలో పార్టీ చేరిన ఒట్టె జానయ్య యాదవ్ చాలా కీలకంగా మారాడు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ఓసీ అభ్యర్థులు, ఒట్టె జానయ్య యాదవ్ బీసీ అభ్యర్థి. అదేవిధంగా వీళ్ళు ముగ్గురు కూడా సూర్యాపేట నియోజకవర్గంలో వీళ్ళు ముగ్గురు కూడా స్థానికేతరులు, ఒట్టె జానయ్య స్థానికుడు. ఈ నేపథ్యంలో బడుగు బలహీన మైనార్టీ దళిత అభ్యర్థి దళిత ఎవరైతే ఓటు బ్యాంక్ ఉందో ఆ ఓటు బ్యాంకును మొత్తం తన వైపు తిప్పుకోవడానికి సాయశక్తులు ట్రై చేస్తున్నారు. మొన్నటికి మొన్న మాయావతిని రప్పించి కూడా బహిరంగ సభ పెట్టి తన సత్తా ఏందో చాటాడు. దానికంటే ముందు మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్న నేపథ్యంలో ఆయన పైన 72 కేసులు పెట్టియడం, ఆ తర్వాత ఆ 72 కేసులకు సంబంధించి హైకోర్టు నుంచి ఆయన క్లీన్ చిట్ తెచ్చుకోవడం, ఆ తర్వాత బీఎస్పీలోకి మారడం మాత్రం కొంత కీలకంగా మారాడు అక్కడ. అంటే మాజీ ఎమ్మెల్యేలు, ఒక ప్రస్తుత ఎమ్మెల్యే, ఒక రెబల్ అభ్యర్థి, ఈ నలుగురి మధ్య చతుర్ముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా ఒట్టె జానయ్య చాలా ధీమాతో ఉన్నాడు, నేను గెలుస్తున్నానని. అదేవిధంగా మంత్రి కూడా నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని కూడా ఆయన ధీమాతో ఉన్నాడు. కాంగ్రెస్ కూడా ఇప్పటికే 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని తెచ్చిన టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఇచ్చిన పార్టీగా మమ్మల్ని ఆశీర్వదించాలని వాళ్ళు ధీమాతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మంత్రి జగదీష్ రెడ్డికి మాత్రం కొంత ఎక్కువ స్కోప్ ఉందని చెప్పొచ్చు. ఇక తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చి ఎస్సీ కాన్స్టెన్సీ తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కాకడానికంటే ముందు 70% గాదర్ కిషోర్ గెలుస్తున్నాడనే సర్వే రిపోర్ట్స్ వచ్చాయి. ఎప్పుడైతే మందుల సామెలు, ఈయన తెలంగాణ ఉద్యమ నాయకుడు, కేసీఆర్ 2001లో ఏదో టీఆర్ఎస్ పార్టీ పెట్టాడో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తుంగతుర్తిలో టీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తి మందుల సామెల్ని కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం మందుల సామెలకు స్వచ్ఛందంగా మేము పెట్టుబడి పెడతామని వచ్చి కూడా అతనికి మద్దతు తెలుపుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో మాత్రం గాదర్ కిషోర్ గెలుపాడ కొంత కష్టతరంగానే అనిపిస్తుందని కూడా సర్వే రిపోర్ట్లు పెడుతున్నాయి. కాబట్టి తుంగతుర్తి ఖచ్చితంగా మందుల సామెలు కాంగ్రెస్ పార్టీకే ఎడ్జుందని కూడా తెలుస్తూ ఉన్నది. అటు నకరేకల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆయనకే బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. పార్టీ శ్రేణుల మద్దతుతో పాటు సెగ్మెంట్లో జరిగిన అభివృద్ధి, ప్రజలకు చేసిన సేవలతో తాను గెలుస్తానని ఆయన విశ్వసిస్తున్నారు. కొన్ని వర్గాల వ్యతిరేకత ప్రతికూలంగా మారినా అధిగమిస్తానని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్లో చేరగా ఆయనకే టికెట్ లభించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చాటుతూ తమ పార్టీ 6 గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులకు ఈ నియోజకవర్గంపై పట్టుండడం అనుకూలిస్తుందని అనుకుంటున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి మొగులయ్య, సిపిఎం అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక మునుగోడులో 2018లో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా 2022లో బీజేపీలో చేరారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తాజాగా మళ్లీ కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. పార్టీల మార్పిడి కారణంగా రాజగోపాల్ పై శ్రేణుల్లో
కొంత అసంతృప్తి ఉంది. తనకు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి పనులపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి శ్రావంతి బీఆర్ఎస్ లో చేరడం ప్రభాకర్ రెడ్డికి లభిస్తోంది. కాంగ్రెస్ నేత సిహెచ్ కృష్ణారెడ్డికి చివరి నిమిషంలో బీజేపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ లోని అనుచర వర్గం తనకే మద్దతిస్తుందని విశ్వసించారు. సిపిఎం నుంచి దోనూరి నర్సిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక నగరికల్ నియోజకవర్గానికి సంబంధించి చిరుమర్తిలింగ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకొకతను ఎవరైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాడో వేముల వీరేశం, ఆ వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా వేముల వీరేశానికి కొంత ఎడ్జ్ ఉందని కూడా తెలుస్తూ ఉన్నది. మునుగోడుకు సంబంధించి మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మరుక్షణమే ఆయనకు టికెట్ ఇచ్చారు. అయితే ఇక్కడ త్రిముఖ పోటీ బలంగా కనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్లనే మా నియోజకవర్గానికి 570 కోట్లు వచ్చాయని ప్రజలు భావిస్తున్నప్పటికీ కూడా బీజేపీ తన ఓటు బ్యాంకును ఏమాత్రం తగ్గించుకోకుండా ఉండడానికి ఈసారి పోల్ మేనేజ్మెంట్ బాగా చేస్తుంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి చలమల కృష్ణారెడ్డి బీజేపీలోకి పోగానే ఆయనకు బీజేపీ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా గ్రౌండ్ లెవెల్లో బాగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఫైటర్ కావాలంటే నన్ను గెలిపించడానికి కూడా ఆయన ప్రచారంలోకి ముందుకు పోతున్న సందర్భంలో మాత్రం కొంత ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పటికీ 3.5 సంవత్సరాలు మునుగోడు సమస్యల మీద కొట్లాడినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోవడంతో రాజీనామా చేయడంతో పాటు 570 కోట్లు రావడం వల్ల మాకు ఈ అభివృద్ధి జరిగిందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొద్ది కాంగ్రెస్కి మేలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఇక మిర్యాలగూడలో గత 2 ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు మూడోసారి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉండడం కలిసొస్తోందని, చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు దోహదపడతాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి విజయంపై ధీమాగా ఉన్నారు. పురపాలక సంఘం కాంగ్రెస్ 4 లీడర్గా పట్టణంలో పరిచయాలున్నాయి. తన సేవా కార్యక్రమాలను, ప్రభుత్వ వ్యతిరేకతను అస్త్రాలుగా సంధిస్తున్నారు. సిపిఎం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రధాన పార్టీలకు పోటీదారుగా మారారు. ఇక బీజేపీ తరఫున సాతినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. మిర్యాలగూడానికి సంబంధించి 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది టీఆర్ఎస్లోకి వచ్చాడు. 2018లో టీఆర్ఎస్ పైన ఆయన గెలవడం జరిగింది. ఇప్పటికీ 2 సార్లు అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈయన ప్రముఖంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి గారిని ప్రేషిష్యుడు. అయితే ఇప్పుడు అక్కడ బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి అనే సామాజిక కార్యకర్త అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. పోయినసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి, కానీ బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వకుండా జానారెడ్డి పోయినసారి ప్రభావితం చేయగలిగాడు. కానీ ఈసారి మాత్రం జానారెడ్డి ప్రభావితం చేయలేకపోయాడు. ఎందుకంటే మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ ఈ 3 నియోజకవర్గాలు జానారెడ్డితో ప్రభావితం అయ్యే నియోజకవర్గాలు. కాబట్టి మిర్యాలగూడలో తన ప్రాబల్యం ఎక్కడ తక్కువైతుందనే ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో కొంత ఆయన పాచికలేసి దాన్ని పారేలా చేసుకున్నాడు. 2018లో 2023లో మాత్రం ఖచ్చితంగా బీఎల్ఆర్కి టికెట్ ఇవ్వాలని కూడా పీసీసీ చీఫ్ రేవంత్తో పాటు ఇక్కడ ఉన్న మిగతా సీనియర్ నాయకులు పట్టుబట్టడంతో పాటు బీఎల్ఆర్కు టికెట్ ఇచ్చారు. బీఎల్ఆర్ ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళిపోయాడు తన సామాజిక కార్యక్రమాలతో. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్కు ఎడ్జిలాగా కనిపిస్తుంది. ఇక భువనగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నడుస్తోంది. గత 2 ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పైల రాజశేఖర్ రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తానని నమ్మకంగా ఉన్నారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా తనకున్న పేరుతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అండగా నిలుస్తాయంటున్నారు. గత ఎన్నికల ప్రత్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చేరడం, పార్టీ సీనియర్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డి మద్దతివ్వడం అనుకూలాంశాలుగా మారాయి. కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ బలం, ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన పార్టీల మార్పిడి వ్యవహారంపై శ్రేణుల్లో అయోమయానికి దారితీసింది. బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డికి నియోజకవర్గంలో అధిక పరిచయాలున్నాయి. అయితే పూర్తి స్థాయిలో క్యాడర్ లేకపోవడం సమస్యగా ఉంది. సిపిఎం నుంచి కె నరసింహ పోటీ చేస్తున్నారు. భువనగిరి జిల్లాకు సంబంధించి మాత్రం భువనగిరి నియోజకవర్గంలో పైలశేఖర్ రెడ్డి టీఆర్ఎస్కు సంబంధించి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కొంత టఫ్ ఉన్నది. కుంభం అనిల్ కుమార్ రెడ్డి వైపు కొంత ఉన్నప్పటికీ కూడా పైలశేఖర్ రెడ్డి మీద ఎటువంటి వ్యతిరేకత లేదు అభ్యర్థి పైన. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ అంతకుముందు 2014 కంటే ముందు నయీం అనే ఒక గ్యాంగు చాలా వరకు వ్యాపారస్తులను బెదిరించేది.
పైలశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత నయంను తుదముట్టించడంలో మాత్రం కీలక పాత్ర పోషించడంతో మాత్రం అది ఇప్పుడు జిల్లాగా మారింది. జిల్లాగా అయిన తర్వాత వ్యాపారులందరూ కూడా చాలా సంతోషంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళంతా కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానికి ప్లస్ ఉంది. అదేవిధంగా పైలశేఖర్ రెడ్డి కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ విషయాలలో కూడా జోక్యం చేసుకోవడం, తన బిజినెస్ తాను చేసుకుంటూనే ఆ పార్టీకి సంబంధించి మాత్రం అన్ని చేసుకొని ఉంటాడు. కాబట్టి పైలశేఖర్ రెడ్డి పైన అభ్యర్థి పైలశేఖర్ రెడ్డి అనేకి వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకత లేనప్పటికీ ఓవరాల్గా టీఆర్ఎస్ పైన వ్యతిరేకత మాత్రం ఉన్నది. ఇక్కడ కూడా కొంత టఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే గొంగిడి సుంత మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా కొత్త కుర్మ సంఘానికి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన బీర్లా ఎలయ్య పోటీ చేస్తున్నారు. అక్కడ బీర్లా ఎలయ్యలకు కొంత కాంగ్రెస్ పార్టీ తరఫున బీర్లా ఎలయ్య తన ఫౌండేషన్ ద్వారా చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది ఆయనకు ప్లస్ అవుతే ఆలేరు గొంగిడి సుంత మహేందర్ రెడ్డి పైన కొంత ఆస్తులు కూడా పెట్టుకున్నారనేది మైనస్ ఉంది. కాబట్టి ఇక్కడ కొద్ది కాంగ్రెస్కు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ సీనియర్ నేతల వారసుల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య తనయుడు భగత్ 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కె జానారెడ్డిపై గెలిచారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచారు. అభివృద్ధి పనులు, సాగర్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, బీసీ కార్డు కలిసొస్తాయని భావిస్తున్నారు. పార్టీలో కొందరు సీనియర్లు సహకరించకపోవడం ప్రతికూలాంశం. అయితే జానారెడ్డి తన కుమారుడు జయవీర్ రెడ్డిని పోటీకి దింపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్య పదవికి సానుకూలత లభిస్తోందని ప్రజలకు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి నివేదిత పట్టుదలగా ప్రచారం చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఇద్దరు యువకుల మధ్య పోరు నెలకొన్నది. ఎవరైతే స్వర్గీయ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు నోముల నరసింహ యాదవ్, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఎమ్మెల్యే అయినాడు. ఆయనకు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి చిన్నతనేడు జయవీర్ రెడ్డికి మధ్యన పోటీ నెలకొని ఉన్నది. ఇక్కడ కొంత డిఫరెంట్ కాన్సెప్ట్ వినిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు వర్సెస్ ఓసీ సామాజిక వర్గానికి పోటీ అన్నట్టుగా కూడా ఎవరైతే టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ టీఆర్ఎస్లో వాళ్ళు ఉన్నారో దాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే 30-40 సంవత్సరాలు అంటే 36 సంవత్సరాలు జానారెడ్డి ఏకఛత్రాధిపత్యంగా దాన్ని ఏలాడు. కాబట్టి ఆ తర్వాత నోముల నరసింహ వచ్చిన తర్వాత జానారెడ్డి ప్రాతినిధ్యానికి చెక్ పెట్టాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కాబట్టి అంటే 36 సంవత్సరాలుగా కేవలం జానారెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీనే ఆదరించిన వాళ్ళలో ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఆ మార్పు వల్లనే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నోముల నరసింహయ్యను గెలిపించారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఆయన కొడుకు నోముల భగత్ని గెలిపించారు. ఈసారి కూడా అది పునరావృతం అవుతుందా అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిందే. ఎందుకంటే పైకి కాంగ్రెస్ వైపు గాలి సోకుతుందని చెప్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా ఏవైతే కులాలు ఉన్నాయో బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్గా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే వాదనను ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కూడా నిన్న మొన్న తెలుస్తూ ఉంది. దానికి తోడేందంటే రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఈ ఏదైతే రైతు బంధు డబ్బులు పడుతున్నాయో ఈ రైతు బంధు డబ్బులు కూడా కొంత బీసీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం టీఆర్ఎస్కు కాంగ్రెస్కి కొంత టఫ్ ఫైట్ లాగానే అనిపిస్తుంది. ఎవరు గెలిచినా కూడా 5,000 ఓట్ల లోపు మాత్రమే గెలుపొందుతారనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక దేవరకొండ విషయానికి వస్తే దేవరకొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ 3 సార్లు గెలిచారు. ముఖ్య నేతలు కొందరు ఆయనకు సహకరించకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకతపై కొంత ఆందోళన ఉన్నా ముందడుగేస్తున్నారు. చేసిన అభివృద్ధితో పాటు గిరిజనుల ఓట్లపై నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పార్టీపై పట్టుంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకున్నారు. బీజేపీ అభ్యర్థి కేతావత్ లాలునాయక్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ గరిష్టంగా ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవరకొండ ఎస్టీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మాత్రం అక్కడ కాంగ్రెస్ నుంచి బాలునాయక్, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి రవీంద్ర కుమార్లు ఉన్నారు. అక్కడ కూడా ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తారని టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. పోడు పట్టాలు ఇస్తారని కూడా కొంత సాచారం చేసింది. ఈ మైనస్లు మాత్రం కొంత కాంగ్రెస్ కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. దీంట్లో కూడా రేపు ఎల్లుండి అయితే రైతు బంధు డబ్బులు పడతాయో రైతు బంధు డబ్బులు కూడా కొంత ప్రభావితం చేస్తాయని కూడా ఇప్పటికే రాష్ట్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా మిర్యాలగూడానికి సంబంధించి 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది టీఆర్ఎస్లోకి వచ్చాడు. 2018లో టీఆర్ఎస్ పైన ఆయన గెలవడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈయన ప్రముఖంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి గారిని ప్రేషిష్యుడు. అయితే ఇప్పుడు అక్కడ బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి అనే సామాజిక కార్యకర్త అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. పోయినసారి కాంగ్రెస్ పార్టీ
టికెట్ ఇవ్వాలి. కానీ బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వకుండా జానారెడ్డి పోయినసారి ప్రభావితం చేయగలిగాడు, కానీ ఈసారి మాత్రం జానారెడ్డి ప్రభావితం చేయలేకపోయాడు. ఎందుకంటే మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ ఈ 3 నియోజకవర్గాలు జానారెడ్డితో ప్రభావితం అయ్యే నియోజకవర్గాలు కాబట్టి మిర్యాలగూడలో తన ప్రాబల్యం ఎక్కడ తక్కువైతుందనే ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో కొంత ఆయన పాచికలేసి దాన్ని పారేలా చేసుకున్నాడు. 2018లో 2023లో మాత్రం ఖచ్చితంగా బీఎల్ఆర్కి టికెట్ ఇవ్వాలని కూడా పీసీసీ చీఫ్ రేవంత్తో పాటు ఇక్కడ ఉన్న మిగతా సీనియర్ నాయకులు పట్టుబట్టడంతో పాటు బీఎల్ఆర్కు టికెట్ ఇచ్చారు. బీఎల్ఆర్ ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళిపోయాడు తన సామాజిక కార్యక్రమాలతో, కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్కు ఎడ్చిలాగా కనిపిస్తుంది. ఇక కోదాడ విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ పద్మావతి రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న మల్లయ్య యాదవ్ బీసీ కార్డును ప్రయోగిస్తున్నారు. అభివృద్ధి పనులను ప్రస్తావిస్తున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతల నుంచి సహకారం లభించకపోవడం ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి విజయానికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పార్టీ శ్రేణుల మద్దతు సమీకరిస్తున్నారు. అయితే అవినీతి, ఇతర ఆరోపణలు లేకపోవడం ఆమెకు కలిసి వచ్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలుస్తామని నమ్ముతున్నారు. జనసేన నుంచి మేకల సతీష్ రెడ్డి, సిపిఎం తరఫున మట్టిపల్లి సైదులు పోటీ చేస్తున్నారు. ఇక హుజూర్ నగర్ లో బీజేపీ, కాంగ్రెస్ డి అంటే డి అంటున్నాయి. ఇక్కడ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2009, 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. 2019లో నల్లగొండ ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతిని పోటీ చేయించగా ఆమె ఓడిపోయారు. ప్రస్తుతం తానే గెలిచేందుకు యత్నిస్తున్నారు. 2018లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి ఉప ఎన్నికల్లో గెలిచారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై విస్తృతంగా ఉన్న తమ బంధువర్గంపై ఆశలున్నాయి. అయితే కొన్ని వర్గాల వ్యతిరేకత సమస్యగా మారుతుందని అంటున్నారు. చల్లా శ్రీలతారెడ్డి, మల్లు లక్ష్మి, పిల్లుట్ల రఘు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కోదాడ నుంచి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నది. అక్కడ బీసీ నాయకుడు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక్కడ బీసీ వర్సెస్ ఓసీ అనేది కూడా నడుస్తుంది కాబట్టి స్వతహాగా ఎమ్మెల్యే ప్రవర్తన, అదేవిధంగా ఎమ్మెల్యే తీరు నచ్చగా టీఆర్ఎస్కు సంబంధించిన కీలక నేతలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో మాత్రం ఇది కొంత టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు కొంత మైనస్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీసీ నినాదం గనక ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం కొంత బొల్లం మల్లయ్య యాదవ్ బయటపడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న మొత్తం నాయకులు కాంగ్రెస్లోకి రావడం, కాంగ్రెస్ పార్టీ వేవ్ వీస్తున్న సందర్భంలో మాత్రం ఇక్కడ పద్మావతి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. హుజూర్ నగర్కి సంబంధించి సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి మాత్రం అక్కడ గెలుపు చాలా నల్లేరుపైన నడికేలాగే అనిపిస్తుంది. ఎందుకంటే 2018లో ఆయనని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2019లో నల్గొండ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో ఆయన 2019లో కూడా ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఈలోపు ఆయన ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో మాత్రం అంతా అధికార యంత్రాంగం కేసీఆర్ కాన్సన్ట్రేషన్ చేయడంతో మాత్రం అక్కడ ఉత్తమ్ పద్మావతిని నిలబెట్టడంతో మాత్రం సైదిరెడ్డి గెలిచాడు. సైదిరెడ్డి గెలిచిన ఈ 3.5-4 సంవత్సరాలలో మాత్రం కొంత ఆయన పైన భూములు కబ్జా చేశాడనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మాత్రం మళ్ళీ అక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా హుజూర్ నగర్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారని ఉన్నప్పటికీ కూడా అక్కడ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒక బీసీ బిడ్డ పిల్లుట్ల రఘు అనే వ్యక్తి మాత్రం అక్కడి నుంచి ప్రజలలోకి దూసుకెళ్తున్నాడు. వీళ్ళిద్దరు గెలుపోవటలను ప్రభావితం చేసే రీతిలో ఆయన ప్రచారం ఉన్నది. ఆయన స్థానికుడు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానికేతరుడు, అదేవిధంగా సైదిరెడ్డికి సంబంధించిన పూర్వీకులు స్థానికేతరులనే నినాదాన్ని తీసుకెళ్తున్నాయి. బీసీ వర్సెస్ ఓసీ అనే నినాదాన్ని కూడా తండాలలోకి, అదేవిధంగా బహుజనాల్లోకి తీసుకెళ్తున్న పిల్లుట్ల రఘును కూడా తక్కువ అంచనా వేస్తానికి మాత్రం లేదు. సరే, గెలుపోవటాలను ప్రభావితం చేసేంత సంఖ్య ఉన్నప్పటికీ అసలు ఒకవేళ ప్రజలు బీసీ నినాదాన్ని నమ్మితే మాత్రం సెకండ్ ప్లేస్ను కూడా రఘును తీసుకొచ్చే విధంగా కూడా కొంత సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కువగా స్కోప్ ఉన్నది. ఆ తర్వాత రఘు కూడా చాలా వరకు ఓట్లను చీల్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గాలి వీస్తున్న వాటి సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. 6 నుంచి 8 మధ్యన కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని తెలుస్తుంది. ఒక 4 మాత్రం టీఆర్ఎస్కి ఎడ్జున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా రేపు ఎల్లుండి రైతు బంధు డబ్బులు పడుతున్నాయి కాబట్టి పోల్ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా కీ రోల్
ఇది చేస్తుంది, గడప గడపకు తీసుకెళ్తుంది, ప్రతి వ్యక్తిని అడుగుతుంది, ప్రతి వ్యక్తిని పోల్ మేనేజ్మెంట్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులు ఆ విషయంలో మాత్రం కొంత వెనకబడి ఉన్నారు. అదేవిధంగా ఒక హైప్లోనే వాళ్ళు ఇట్లా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు చాప కింద నీరులా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి 3 నియోజకవర్గాలలో మాత్రం బీసీ అభ్యర్థులు చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక 2 రోజులలో పోలింగ్ ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఉన్న అభ్యర్థులలో మాత్రం చాలా టెన్షన్ వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలకు సంబంధించిన పొలిటికల్ స్ట్రాటజీ. కెమెరామెన్ మధుతో హరిప్రసాద్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ.